తులారాశి వారికి డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ 3 రోజుల్లో వచ్చేటప్పటికి మీకు ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అనేది తెలియబోతుంది. మీ యొక్క జీవితము ఓ స్త్రీ రాకతో కొత్త మలుపులు అనేవి తిరగబోతున్నాయి. అంటే భారీ మార్పులు అనేవి జరగబోతున్నాయి. అయితే ఆ స్త్రీ వల్ల మీకు జరిగే మార్పేంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆ స్త్రీ వల్ల మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. ఇప్పటిదాకా తులారాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీళ్ళు మామూలుగా అదృష్టవంతులే. కానీ ఆ స్త్రీ యొక్క రాక ఎప్పుడైతే వీరి జీవితంలోకి ప్రవేశం జరుగుతుందో అప్పటి నుంచి వీరి యొక్క అదృష్టం అనేది రెట్టింపు అవుతుందన్నమాట. అప్పటి నుంచి వీరు ఊహించని స్థాయికి ఎదిగిపోతూ ఉంటారు. ఎందుకంటే మనకు అదృష్టం అనేది ఎప్పుడు ఏ రూపంలో, ఎవరి రూపంలో, ఒకరి మాట రూపంలో కావచ్చు, ఒకరి చూపు రూపంలో కావచ్చు, అలా మనకు అది ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. అలాంటి అదృష్టం అనేది తులారాశి వారికి ఈ స్త్రీ రూపంలో తలుపు తట్టిందని చెప్పుకోవచ్చు అనమాట. ఆ స్త్రీ వల్ల వీరికి ఇప్పటి నుంచి కూడా మీరు చూసుకున్నట్లయితే ఇక అంటే మీరు అసలు ఇంత సక్సెస్ వచ్చిద్ది, జీవితం అంటే ఇంత అందంగా ఉంటుందా, జీవితంలో మనం ఇంత గొప్ప స్థాయికి ఎదగగలుగుతామా? అంతకు ముందర తులారాశి వారికి మామూలుగా బాధ్యత అనేది ఉంటుంది. కానీ ఆ బాధ్యతని ఇప్పుడు వీరేంటంటే అసలు అంటే వీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేసి చూపిస్తారు. ఇంతగా జీవితంలో ఇంత కనిపించని కోణాలు ఉంటాయా? జీవితం ఇంత అందంగా ఉంటుందా? జీవితం అంటే ఇంత ఛాలెంజింగ్గా తీసుకోవాలా అని చెప్పేసి ఆ స్త్రీ యొక్క రాకతోటి ఈ తులారాశి వారి యొక్క అదృష్టం అనేది మనం మాటల్లో చెప్పేది కాదండి. అది మీరు పూర్తిగా వింటేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీ జీవితంలో కూడా అలాంటి స్త్రీ ఉంటే మాత్రం పొరపాటును కూడా వదిలిపెట్టుకోవద్దు. వదిలిపెట్టుకుంటే ఇక మీరు అదృష్టాన్ని మిస్ చేసుకున్నట్లే. కాబట్టి ఈ ఈ యొక్క వీడియో అనేది తులారాశి వారికి 100కు 1000% ఉపయోగపడుతుంది. అది ఏంటనేది మీరు పూర్తిగా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరటం కోసము. అది మనం తెలుసుకునే ముందు ఒక్కసారి ఇది వినండి. మనం ఒక్కొక్కసారి కొన్ని చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడుతూ ఉంటాము. అంటే భార్యాభర్తల మధ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య ఎవరైనా థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వటం అవ్వచ్చు, విడాకుల సమస్యలు, సంతాన సమస్యలు, ప్రేమ సమస్యలు, తోడికోడళ్ల మధ్య సమస్యలు, అన్నాదమ్ముల మధ్య సమస్యలు, నమ్మించి ప్రేమించినటువంటి వ్యక్తి మోసం చేయటము, విద్యా ఉద్యోగం, విదేశీయానము, ఇలా మీకేదైనా కుటుంబ సమస్యలు ఉంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామరాజు గారు, గురువుగారి ఫోన్ నెంబర్ 9989113230. ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు, మీ యొక్క సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్లోనే అందుతుంది. మీ యొక్క సమస్యను బట్టి గురువుగారు చేసే ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి బయటపడగలుగుతారు. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉంటే గురువుగారికి ఈ నెంబర్కి కాల్ చేయండి. తులారాశిని వారిని గనక మనం చూసినట్లయితే వీరు వ్యక్తిగతంగా చాలా తెలివైనటువంటి వారు. అలాగే వీరి రాశికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రేమ, అందము ఇలాంటి లక్షణాలు వీరికి సహజంగానే ఉంటాయి అన్నమాట. వీరు చాలా అందంగా ఉంటారు. తులారాశి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మంచి అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. అంటే మనకి చూసినట్లయితే కొంతమంది ఏదో ఒక లోపాలతో కనిపిస్తూ ఉంటారు. మంచి హైట్ ఉంటే మంచి రూపం ఉండదు, మంచి రూపం ఉంటే పర్సనాలిటీ లేదని ఇట్లా కొన్ని మనం గమనిస్తూ ఉంటాము. కానీ తులారాశిలో ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రం ఎక్కడా కూడా వంక పెట్టడానికి ఉండదన్నమాట. వీరు చూడగానే 100 మందిలో 1000 మందిలో ఉన్నా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లుక్తో కనిపిస్తూ ఉంటారు. మగవారిని చూసినప్పటికీ కూడా మంచి హైటు, మంచి వెయిటు, మంచి పర్సనాలిటీ, అలాగే మంచి హెయిర్ స్టైల్ను కూడా కలిగి ఉంటారు. ఎందుకంటే ఆడవారు ఎక్కువగా ఇష్టపడేది హెయిర్ స్టైల్ను కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఆ హెయిర్ స్టైల్ను కూడా వీరు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి వీరిని చూడగానే ఒక స్పెషల్ లుక్, స్పెషల్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. తులారాశి స్త్రీలు కూడా చాలా చక్కగా ఉంటారు. పొడవైనటువంటి జుట్టుతోటి, నల్లటి చక్కగా ఒత్తైనటువంటి కళ్ళతోటి ఇలా చాలా చక్కగా ఉంటారనమాట. అంటే వారి యొక్క రెప్పలు ఎలా ఉంటాయంటే చాలా చక్కగా ఒత్తుగా ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద నేత్రాలతో కలిగి ఉంటారనమాట. అలాగా స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, రూపం విషయంలో, చక్కదనం విషయంలో వంక పెట్టడానికి లేదు. అందం అంటే వీరిని చూసే ఆ అందం అనేటటువంటి మాట పుట్టిందా అన్నట్లుగా ఈ తులారాశి వారు ఉంటారు. కాబట్టి
మరి ఇలాంటి వ్యక్తులకు ఎవరైనా సరే అట్రాక్ట్ అవ్వాల్సిందే. అలాగే ఈ తులారాశి వ్యక్తులకు కూడా చూసినటువంటి వ్యక్తులు కొంతమంది అట్రాక్ట్ అవ్వటం అనేది జరుగుతుందనమాట. అయితే వీరేంటంటే ఎక్కువగా అటు ఇటు పక్క చూపులు, పక్కగా మాట్లాడటం ఇలాంటివి వీరికి తెలీదు. వీరికేంటంటే ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్‌గా వెళ్తమే తెలుసనమాట. మనసుల్లో లోతు ఆలోచన, మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలాగా మాట్లాడటము, ఇంత ఆలోచన అనేది వీళ్ళు చెయ్యరనమాట. మైండ్‌కి అంత స్ట్రెస్ అనేది వీళ్ళు తీసుకోరు. ఏదైనా సరే కట్టే, కొట్టే, తెచ్చే అంతవరకే. ఏదైనా ఫేస్ టు ఫేస్ ఏదైనా అనాలనిపిస్తే అనేసేస్తారు. వద్దు వీళ్ళతో మనకు అవసరం లేదు అని అనుకుంటే వదిలేసేస్తారు. అంతేకాని మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒకలాగా మాట్లాడటం కావచ్చు, లేకపోతే ఎవరైనా వాళ్ళ జీవితాల్లో నుంచి వద్దు అనుకొని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించటము, బాధపడటము, ప్రతి విషయాన్ని కూడా చాలా సీరియస్‌గా తీసుకొని, వామ్మో! ఇక ఇంతటితోటే మన జీవితం ఫుల్ స్టాప్ అయిపోయింది, కొంపలు మునిగిపోయినాయి అన్నట్లుగా ఆలోచించటం ఈ తులారాశి వారికి చేత కాదు. వీరేంటంటే జీవితాన్ని చాలా అందంగా చూస్తారు, జీవితాన్ని ఆస్వాదించేటటువంటి వ్యక్తులనమాట. కష్టాలు, సుఖాలన్న తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి మనిషికి కూడా ఉంటూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే కష్టం వచ్చినప్పుడు కుంగిపోతారు, వెంటనే భయపడిపోతూ ఉంటారనమాట. వామ్మో! ఇంక అయిపోయిందంతా, ఇక లేదు అన్నట్లుగా భయపడిపోతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంటారు. అంటే పెద్ద పెద్ద మనకి వచ్చి నెత్తి మీద పడుతున్నాయి అని అనుకున్నా కూడా మనకు దేవుడున్నాడు, మనకేం కాదు. మనం అనుమానిస్తే ఎవరిని అనుమానించినట్లు, దేవుడున్నాడని నమ్ముకున్నటువంటి మనిషి దైవాన్ని మనం అనుమానించినట్లేగా. మరి దైవాన్ని అనుమానించడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదండి, అదే మనకు శిక్షగా మారుతుంది. కాబట్టి అలా ఈ తులారాశి వారు ఏంటంటే దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు అనమాట. ఇలా వీరి పనులు వీరు చేసుకుంటూ ఉంటారు. వీరి పనుల్లో వీరు వృత్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, ఇట్లా వీరి గోళలో వీళ్ళు ఉంటారు. కానీ అంత లోతు ఆలోచన అనేది ఈ తులారాశికి వారికి ఉండదు. అంటే జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని మేము మంచిగా సంపాదించుకోవాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, పలానోళ్ళు అంటే ఒక గొప్ప పేరు తెచ్చుకోవాలి అని చెప్పేసి ఈ ఆలోచనలో ఉంటారు. సంపాదన విషయం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్గా ఉంటారు ఈ తులారాశి వారు. అయితే మరి వీళ్ళు ఈ గోళల్లో ఉండగా మరి వీరి యొక్క రూపం అనేది ఒక స్త్రీని ఆకట్టుకుంటుందన్నమాట. వీరు ఏదైనా పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు, అంటే ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, లేదా వ్యాపార రీత్యా అవ్వచ్చు, బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ అక్కడ పనులు చేసే ప్రదేశాల్లో కొంతమంది పరిచయం అవుతూ ఉంటారు కదా, అలాగ కావచ్చు. ఎలాగైనా కానివ్వండి, ఒక బయట నుంచి వచ్చినటువంటి స్త్రీ, అంటే వీరికి ఏమాత్రం కూడా తెలియదు ఆ స్త్రీ ఎవరో వీళ్ళకి తెలియదు, ఇతనెవరో ఆమెకు తెలియదు, ఒకరినొకరు చూసుకోవటం అదే ఫస్ట్ టైం. కానీ ఫస్ట్ టైంలోనే ఈ తులారాశి పురుషులు ఏమాత్రం కూడా అట్రాక్ట్ అవ్వరండి. వీరికి ఏంటంటే అంత లోతు ఆలోచన అనేది ఉండదు. ఏదైనా సరే కళ్ళ ముందుకు వచ్చి ఒక విషయం జరిగితేనే వాళ్ళు దాన్ని చూస్తారు, ఎదుటి మనిషి నోరు తెరిచి ఏదైనా చెప్తేనే వాళ్ళు దాన్ని వింటారు. కానీ అంత లోతు ఆలోచన అనేది వీరికి ఉండదు. అలాగని వీళ్ళని అమాయకులు, పిచ్చివాళ్ళు అనుకుంటే మాత్రం అది చాలా పొరపాటు. వీరి ఆలోచన విధానం ఏంటంటే తెలివైనటువంటి వ్యక్తులు కదా, వారి జీవితానికి సంబంధించి వాళ్ళు సంపాదించుకోవటానికి, దానికి సంబంధించి వాళ్ళ పర్సనల్ విషయాల గురించి వాళ్ళకి ఆలోచనలు ఉంటాయి. కానీ వీళ్ళు చూస్తున్నారా, వాళ్ళు చూస్తున్నారా, ఇలాంటివి వీళ్ళు పట్టించుకోరనమాట. అలా ఆ కోణంలో నేను పట్టించుకోరని చెప్తున్నాను. కానీ వీళ్ళ అమాయకులని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. అలా ఈ తులారాశి వారు ఏంటంటే మైండ్ సెట్ చాలా తెలివిగా ఉంటుంది. అలాగా ఆ స్త్రీ ఏంటంటే ఈ తులారాశి పురుషుడిని చూసినప్పుడు తనంతట తనే ఆకర్షితురాలవుతుంది. ఎందుకంటే చూడటానికి చాలా చక్కగా ఉంటారు కాబట్టి అతన్ని చూడగానే ఆమె ఏంటంటే ఆ యొక్క మొదటి చూపులోనే అంటే చాలా ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు ఆడవారిని చూసినప్పుడు కొంతమంది మగవాళ్ళు ఎలాగైతే ఆవిడ బాగుంది, ఆ అమ్మాయి బాగుంది అని చెప్పేసి ఎట్లాగైతే అనుకుంటారో, అలాగే కొంతమంది ఆడవాళ్ళు కూడా ఏంటంటే మగవారు ఎవరైనా చక్కగా ఉన్నప్పుడు బాగున్నారు అని చెప్పేసేసి కొంతమంది ఏంటంటే ఆ విషయాన్ని ఓకే అని చెప్పేసేసి వదిలేసుకుంటారు. కొంతమందికి ఏంటంటే బాగా నచ్చుతారనమాట. వాళ్ళు ఏంటంటే చూసి బాగున్నారని చెప్పి వదులుకోలేరు. ఆ మనిషితో మేము ఎలాగైనా పరిచయం పెంచుకోవాలి, ఎందుకంటే బాగా నచ్చుతారనమాట. ఎలాగైనా సరే మాట్లాడాలి,
వాళ్ళ ఎట్లాగైనా కలుసుకోవాలి, అంటే వాళ్ళతో ఎలాగైనా ఫ్రెండ్షిప్ అనేది కావాలి, ఎలాగైనా ఒక్కసారైనా వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరగా వాళ్ళని చూడాలి. అంటే దూరానికి ఎంత బాగున్నారు, దగ్గరగా ఎలా ఉంటారు ఏంటో, అసలు వాళ్ళని అంటే దగ్గరగా చూడాలి ఒక్కసారైనా అని చెప్పేసి కొంతమంది అట్లా ఆశపడుతూ ఉంటారనమాట. అలాగా ఈ తులారాశి పురుషుడిని చూసినప్పుడు ఆ స్త్రీ కూడా బాగా అట్రాక్ట్ అయ్యి అతనితో మాట్లాడాలి అని చెప్పేసి తను ఫస్ట్‌లోనే మొదటి యొక్క చూపులోనే ఏంటంటే తను విపరీతమైనటువంటి ప్రేమను పెంచుకుంటుంది. అలాగా ఆ పురుషుడి యొక్క ఆలోచనలతో, ఆ పురుషుడి యొక్క లోకంలో బ్రతుకుతూ ఉంటుందన్నమాట. అయితే ఇదంతా కూడా వీళ్ళు గమనించరు. వీళ్ళేంటో వీళ్ళ పనేంటో అన్నట్లుగా ఉంటారు. అయితే ఇక చూడగా అంటే వాళ్ళు పనిచేసే ప్రదేశాల్లో అట్లా వీళ్ళేంటంటే వెళ్ళాల్సిన పరిస్థితి అట్లా. కాబట్టి ఇక ఇక ఆవిడ అట్లాగే గమనించటము, వాళ్ళ గురించి తెలుసుకోవటం అవ్వచ్చు, ఇలాంటివి తను చేస్తూ ఉంటుంది. ఇక తర్వాత ఆ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు కూడా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అంటే అనుకోకుండా చూసినప్పుడు ఏంటంటే, ఆ స్త్రీ తన వైపే చూస్తూ ఉండటాన్ని గమనిస్తాడనమాట. అలా గమనించి ఆ పురుషుడు కూడా అంటే ఫస్ట్‌లో ఏమోలే చూసారులే అని చెప్పి పట్టించుకోరు. కానీ తర్వాత మళ్ళీ రెండోసారి, మూడోసారి అలా చూసినప్పుడు అప్పటికి కూడా ఆ స్త్రీ ఏంటంటే ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడిని గమనించడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది ఎక్కువ శాతం మందికి తులారాశిలో ఉన్నటువంటి వారికి జరిగింది కాబట్టే అది తెలుసుకొని ఈ మాట మీకు చెప్పటం అనేది జరుగుతుందండి. అయితే ప్రతి ఒక్కరికి ఇది సంబంధించింది అని కాదు. కాకపోతే ఎక్కువ శాతం అయితే మాత్రం ఇట్లాగే జరుగుతుందన్నమాట. అలాగా ఇక వీళ్ళు ఇంకా అలా చూస్తా ఉండగా ఇక తను చూస్తాం ఇక వీళ్ళకి అర్థమవుతుందనమాట. అంటే ఎవరికైనా అర్థమైద్ది కదా! ఒక ఆడ మనిషి ఒక మగవాళ్ళ కల్లా ఎలా చూస్తుందో తెలుసుకోగలుగుతారు ఒక మగవాడు. అలాగే ఒక ఆడ మనిషి ఒక మగవాడు ఎలాంటి ఉద్దేశంతో చూడగలుగుతున్నారనేది ఎంత దూరంలో ఉన్నా కూడా అర్థం చేసుకోగలుగుతారని మనకు పెద్దవాళ్ళే చెప్తున్నారు. అలాగే వీళ్ళు కూడా అది తెలిసిపోయిద్దనమాట. తను ఎలా చూస్తుంది ఏంటి అని చెప్పేసేసి. ఇక తర్వాత అంటే ఇక ఆ మనిషి ఏమోలే అని చెప్పి అక్కడికి వీళ్ళు పట్టించుకోకుండా వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటూ ఉంటారు. ఇక చివరికి ఇక వీళ్ళు అంటే అలా చూడగా ఎందుకు మీరు అలా మమ్మల్ని గమనిస్తున్నారు అది ఇది అని చెప్పి అడిగినప్పుడు తను ఆ యొక్క స్త్రీ ఏంటంటే మొదట్లో కొంచెం తడబాటు అంటే కంగారు పడుతుందనమాట. లేదండి నేను మిమ్మల్ని చూస్తలేదు. మా పనేదో మేము చూసుకుంటున్నాము. ఎందుకు చూస్తాం మిమ్మల్ని అని చెప్పి అన్నప్పుడు కానీ అదే రిపీటెడ్‌గా జరుగుతూ ఉంటే ఇక చివరికి ఆ స్త్రీ ఏంటంటే ఒప్పుకుంటుందనమాట. అంటే మీరు చూడటానికి చాలా చక్కగా ఉంటారు. మీ యొక్క తెలివితేటలు కావచ్చు, మీ యొక్క పనులు కావచ్చు, ఎదుటి వారితో మీరు ఉండే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా మాకు బాగా నచ్చాయి. కాబట్టి మీతో మేము మాట్లాడాలి అని అనుకుంటున్నామని చెప్పేసి ఇక తను చెప్పినప్పుడు ఏంటంటే ఇక ఆ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు అంటే ఒకళ్ళు పొగిడితే మరి సంతోషమే కదా! అంటే బాగున్నారు అది ఇది అని చెప్తే ఆడవారికైనా, మగవాళ్ళకైనా మనసుకు సంతోషంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ తులారాశిలో ఉన్నటువంటి ఆ యొక్క పురుషుడు కూడా ఆ మాట విని చాలా సంతోషపడటం అనేది జరుగుతుంది. ఆ స్త్రీ కూడా చక్కగా ఉండేసరికే ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు కూడా నిదానంగా తనకి అట్రాక్ట్ అవ్వటం అనేది జరుగుతుంది. ముందు వీళ్ళైతే మాత్రం నో అనే చెప్తారండి. మేము అలా మాట్లాడమండి. మేము మా పనులు ఏంటో మేము చూసుకుంటాం. మేము అట్లా మాట్లాడము. అంటే ఫ్రెండ్లీగానే మాట్లాడదామని తను చెప్పినప్పుడు ఇక వీళ్ళు కూడా ఓకే అని చెప్పి అలాగా ఆ స్త్రీ యొక్క కష్ట సుఖాలు వాళ్ళు అర్థం చేసుకోవటం కావచ్చు. ఈ స్త్రీ కూడా వాళ్ళతో ఇంకాస్త పరిచయం అంటే సంతోషం అనమాట. అంటే ఒక నచ్చినటువంటి వ్యక్తి కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు అతన్ని గమనించి ఆ మనిషే వచ్చి వాళ్ళ రోజున కళ్ళ ముందు అంటే అసలు మాట్లాడగలుగుతామా లేదా అని ఏదైతే కల అయితే ఉంటుందో ఆ కల నిజమైందన్న సంతోషంతో ఆ స్త్రీ చాలా సంతోషపడుతుందనమాట. ఆ స్త్రీ కూడా నిజంగా చాలా చాలా మంచి వ్యక్తి. ఆ స్త్రీ కొంతమందిని మనం చూసినట్లయితే ఏదో ఒకటి ఆశించి మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏదైనా ఒక గిఫ్ట్ కానీ లేకపోతే కొంత డబ్బు కానీ ఏదో ఒకటి మనకు లాభం ఉందనుకుంటేనే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి లాభాలు వాళ్ళకేం కనిపించినప్పుడు పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈ రోజుల్లో కూడా కొంతమంది అమ్మాయిల్ని మనం చూసినట్లయితే ఒక మనిషిని మనిషిగా స్వచ్ఛంగా సిన్సియర్‌గా ప్రేమించే వాళ్ళు కూడా అక్కడక్కడ మనకు ఉన్నారని చెప్పేసి అర్థమవుతుందనమాట. వాళ్ళేంటంటే మాకేమీ అవసరం లేదు. మీరు మాకుంటే చాలు. మీరు మాతో మాట్లాడితే చాలు.
మా లైఫ్లో మీరు ఉంటే చాలు, మీ నుంచి మేమేమి కూడా ఆశించము, ఒక్క రూపాయి బిళ్ళ కూడా మాకు అవసరం లేదు, మీరు మమ్మల్నిగా ఇష్టపడితే చాలు, మీరు మాతో ఉంటే చాలు. ఈ జన్మకి మనిషి విలువ అంటే డబ్బు విలువ అనేది కన్నా డబ్బు మనిషికి జీవితంలో అవసరమే, కానీ డబ్బే జీవితం అనేది కాదు. మనిషి కన్నా డబ్బు అనేది ఎక్కువైంది కాదు, అది తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది అనమాట. మనుషుల విలువ, మనసుల విలువ తెలిసిన వాళ్ళకి, జీవితంలో కొన్ని కోల్పోయినటువంటి వాళ్ళకి అలాంటి మనుషుల విలువ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. అలాగా ఆ స్త్రీ ఏంటంటే ఈ వ్యక్తిని, తులారాశిలో ఉన్నటువంటి ఆ యొక్క పురుషుడిని అతడిగా చూసి ఇష్టపడుతుంది. అతడి దగ్గర నుంచి ఏమీ ఆశించదు. తనను తన ప్రేమను తప్ప ఇక అసలు ఏమీ రెండోది ఆశించదనమాట. మీరు మాతో మాట్లాడితే చాలు, మాకు అదే సంతోషము అన్నట్లుగా ఒక స్వచ్ఛమైనటువంటి ప్రేమను ఆ తులారాశిలో ఉన్నటువంటి ఆ పురుషుడి మీద ఈ స్త్రీ చూపించడం అనేది జరుగుతుంది. మరి అలాంటి ప్రేమ దొరికినప్పుడు అది ఒక అదృష్టమేనని చెప్పుకోవాలి. కాకపోతే కొంతమందికి తెలియకపోవచ్చు, అది అంటే మనుషుల విలువ కొంతమంది తెలియక పొగరుతో దూరం చేసుకున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారికి కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కానీ ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషుడు కూడా ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఆమె అతన్ని ప్రేమిస్తుంది, కానీ అతన్ని ఎంతవరకు ప్రేమిస్తాడా అన్నది అది కూడా తను ఆశించట్లేదనమాట. అంటే నేను ఇంత ప్రేమ చూపిస్తున్నాను కాబట్టి నువ్వు కూడా ఇంత ప్రేమ చూపించాలని కొంతమంది ప్రేమను కూడా కోరుతూ ఉంటారు. కానీ అక్కడ ఆ స్త్రీ ఏంటంటే, మీరు మమ్మల్ని అంత ప్రేమించాల్సిన అవసరం కూడా లేదు, మీరు మాకు జీవితంలో ఉంటే చాలు అని చెప్పి తను చాలా నమ్మకంగా, సిన్సియర్గా ఉంటుందన్నమాట. అంటే తన యొక్క పనులకు కానీ, తన యొక్క లైఫ్ స్టైల్కి కానీ ఎటువంటి అడ్డంకి అనేది కలగకుండా తను చాలా ఇదిగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ స్త్రీ వల్ల ఈ తులారాశి పురుషుడికి 1% కూడా ఇబ్బంది అనేది లేదు, ఒక్క రూపాయి నష్టం కూడా లేదు. ఎందుకంటే తను డబ్బును కూడా ఆశించదు కాబట్టి. అలాంటి ఆ అమ్మాయి దొరికినప్పుడు మరి నిజంగా అది ఒక వరమేనని చెప్పుకోవాలి కదా. అలాగా ఇంక తనతో మాట్లాడుకుంటా, తను ఎప్పుడన్నా తనతో మాట్లాడుతా, తనకు దగ్గరగా చూసుకుంటా, కలుసుకుంటా ఆ స్త్రీ ఏంటంటే ఈ తులారాశి వారి యొక్క జీవితంలో అనుకోని ప్రవేశం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ నుంచి ఇంక వారికి సంపాదన కూడా బాగా రెట్టింపు అవుతుందన్నమాట. అంటే అంతకు ముందర దాకా కూడా కష్టపడతారు, సంపాదించుకుంటారు. కానీ ఈ స్త్రీ యొక్క ప్రవేశం అనేది ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళకు రూపాయి వస్తుంది అనుకున్న కాడ 4 రూపాయలు వస్తున్నాయి అనుకున్న కాడ 10 రూపాయలు, అట్లా కలుసుబాటు కూడా బాగా ఉంది. వారిలో ఇంకా ఆశ, పట్టుదల అన్నీ కూడా రెట్టింపైనవి. అలాగా అంటే మేము ఇంకా గొప్పగా ఉండాలి, అంటే మా దగ్గర ఇలాంటి లక్షణాలు చూసే కదా తను అట్రాక్ట్ అయింది, కాబట్టి ఇంకా గొప్పగా ఉండాలి అని చెప్పేసేసి జీవితంలో ఒక పట్టుదలతో ఆ యొక్క పురుషుడు ఏంటంటే ఎదిగిపోతూ ఉంటాడనమాట. ఆమె లేకపోతే ఇంత సక్సెస్ అయితే మాత్రం అతనికి వచ్చేది కాదని మనం 1000% చెప్పుకోవచ్చు అనమాట. ఉండేవాళ్ళు బెటర్గా సంపాదించుకునే వాళ్ళు కష్టపడతారు, ఏదో మామూలుగా సంపాదించుకుంటారు, కానీ ఇంత లక్ అనేది ఉండదు. అంటే తను డబ్బు ఇచ్చిందా ఇవ్వదా ఇది తర్వాత విషయం అండి. మన జీవితంలో ఏంటంటే మనకంటూ మనగా ప్రేమించే వ్యక్తులు ఏమీ ఆశించకుండా ఉన్నప్పుడు ఏంటంటే జీవితం ఒక అందంగా ఉంటుంది. లేకపోతే ఒక్కొక్కసారి ఏంటి బోర్ కొట్టింది, ఏంటి లైఫ్, ఎవరి కోసం ఎంత కష్టపడుతున్నాం, ఏంటి ఇదంతా అనిపించింది. కానీ మనకు ఒకసారి చూసుకున్నట్లయితే పర్సనల్గా మనల్ని అట్లా ఇష్టపడే వ్యక్తి ఉన్నప్పుడు ఏంటంటే చాలా అందంగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగా ఈ తులారాశి పురుషుడికి కూడా ఆ యొక్క స్త్రీ రాకతో బాగా కలిసి వస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఈ స్త్రీ మాత్రం అతని దగ్గర నుంచి ఏమీ ఆశించదు, తన లైఫ్ ఏదో తను ఉంటూ ఉంటుంది. కానీ చాలా నమ్మకంగా, చాలా నిజాయితీగా ఆ తులారాశి పురుషుడికి దొరికినటువంటి ఒక వరం అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో చెడ్డవాళ్ళు ఉండవచ్చు, కానీ మంచి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం అనుమానించకూడదు. అలాంటి మిమ్మల్నిగా ప్రేమించేటటువంటి ప్రేమ ఎవరైనా ఉంటే అలాంటి ప్రేమను దూరం చేసుకోవద్దు. దూరం చేసుకుంటే అదృష్టం అనేది వారి రూపంలోనే వెళ్ళిపోతుందన్నమాట. చేతులారా మీరే నెట్టేసుకున్నటువంటి వారు అవుతారు. ఎందుకంటే కొంతమంది మనుషుల విలువ తెలిసినటువంటి వాళ్ళు మనిషిని తప్ప ఏమి కూడా వాళ్ళు ఆశించరనమాట. అలాంటి ప్రేమ ఈ తులారాశి వారికి ఈ యొక్క రూపంలో దొరుకుతుందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది ఈ తులారాశి వారి జీవితంలో ఖచ్చితంగా ఒక మధ్యలో, అంటే ఒక మిడిల్ ఏజ్లో వచ్చేటప్పటికి ఒక
30 ఇయర్స్ 40 ఇయర్స్ ఇలాంటి టైంలో వీరికి ఖచ్చితంగా జరుగుతుందండి. 30 నుంచి ఒక 50 అబౌవ్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కొంతమంది ఆ ప్రేమను అర్థం చేసుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వారికి ఆ ప్రేమ నిలబడిపోతుంది. కొంతమంది ఏంటంటే తెలిసి తెలియనితనంతో వదులుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అలా వదులుకొని తర్వాత బాధపడే కన్నా ఉన్న బంధాన్ని నిజాన్ని మీరు గుర్తించడం అనేది మీకు బాగుంటుందన్నమాట. ఆ స్త్రీ యొక్క ఎంట్రీతో మాత్రం మీకు చాలా బాగా కలిసి వచ్చిద్దనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మంచి వాళ్ళు దొరకటం చాలా కష్టం కాబట్టి మంచి వాళ్ళు దొరికినప్పుడు విడిచిపెట్టుకోకూడదు కాబట్టి అది మీరు అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా ఈ తులారాశి వారికి మాత్రం వారి యొక్క జీవితంలో ఈ స్త్రీ యొక్క ప్రవేశంతో అద్భుతం అనేది జరుగుతుంది. అర్థమైంది కదండి, ఏ స్త్రీ రాకతో అంటే ఎలా పరిచయం అవుతారు ఏంటి, ఏ స్త్రీ రాకతో మీకు బాగుంటుంది, అదృష్టం అనేది పడుతుంది. ఇదంతా కూడా మన వీడియో కనుక ఈ తులారాశి వారి యొక్క జీవితానికి కనుక దగ్గరగా ఉన్నట్లయితే తప్పకుండా మీరు వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకొని ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది చాలామంది జీవితాలకు కూడా తులారాశి వారికి దగ్గరగా ఉంటుంది కాబట్టి మీ యొక్క లైక్ అనేది ఇంకొంతమందికి చేరే అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. తులారాశి వారికి లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. అలాగే మీకు ఇట్లాంటి అంటే మీ యొక్క పరిచయంలో ఇలాంటి స్త్రీ ఎవరైనా ఉన్నారు చాలా మంచివారు అని చెప్పేసి మీరు అనుకుంటే మీరు తప్పకుండా అలా ఉన్నారు అని చెప్పేసి మీరు తప్పకుండా కామెంట్ చేయవచ్చు. లేదా ఓం శ్రీ మాత్రే నమః అనేటటువంటి కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలా చేయటం వల్ల మీ మనసుకి చాలా సంతోషంగా ఉంటుంది, ఇంకొంతమందికి కూడా తెలిసేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కామెంట్ అనేది చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.